మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఒకే ఒక్క సంఖ్యని పునరావృతంగా చూసిన అనుభవం ఉందా? అదృష్ట సంఖ్యలు కాదని అనుకుంటున్నారా? ఇవి ఏంజెల్ నెంబర్స్ అనే చెప్పబడతాయి. ఇవి మీకు విశ్వం నుండి వచ్చిన సందేశాలు. ఈరోజు మనం ఏంజెల్ నంబర్ 808 గురించి తెలుసుకుందాం. ఇది మీ జీవితంలో ఏమి సూచిస్తుంది మరియు ఎలా మీకు మార్గదర్శకత్వం ఇస్తుంది అనేది వివరంగా చూద్దాం. అసలు ముందుగా ఏంజెల్ నెంబర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏంజెల్ నెంబర్స్ అనేవి సంఖ్యలు. ఇవి మనకు ఆత్మీయ ప్రపంచం నుండి వచ్చిన సంకేతాలు అని భావిస్తాం. వీటి ద్వారా మనకు ప్రేరణ, మార్గదర్శకత్వం మరియు కొన్ని సందర్భాలలో హెచ్చరికలు కూడా వస్తాయి. ఈ సంఖ్యలను మనం పునరావృతంగా చూస్తూ ఉంటాము. ఇవి ఒక సంకేతం అని మనకు చెప్పడమే. ప్రతి సంఖ్యకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు 808 నంబర్ యొక్క ప్రాధాన్యత గురించి చూసినట్లయితే 8 నెంబర్ అంటే సాధారణంగా అభివృద్ధి, ఆర్థిక విజయాన్ని సూచిస్తుంది. ఇది మీ కష్టపడి పనిచేసిన ఫలితాలను పొందుతారని, మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుందని చెప్తుంది. 0 నెంబర్ అంటే సార్వత్రిక శక్తి, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కొత్త ప్రారంభం చేసే సూచన అని తెలుపుతుంది. కాబట్టి 808 నెంబర్ అనేది మీ జీవితంలో ఒక కొత్త పాజిటివ్ దశ ప్రారంభం అవుతుందని సూచిస్తుంది. ఇది ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. 808 నంబర్ లోతైన పరిశీలన కనుక చూసినట్లయితే 808 నెంబర్ మీరు ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలని, మీ కష్టపడే పని యొక్క ఫలితాలను పొందుతున్నారని సూచిస్తుంది. మీరు పెట్టుబడులు చేయటానికి, పొదుపు చేసుకోవడానికి మరియు వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఇది మంచి సమయం అని మీకు తెలుపుతుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లయితే, అప్పుడు కనుక మీరు 808 నంబర్ కనుక చూసినట్లయితే ఈ సంఖ్య మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఒక ముఖ్యమైన మలుపును చూపిస్తుంది. ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసం మరియు స్వయంగా ఆత్మావలోకనం చేయడానికి ఇది ఉత్తమమైన సమయం అని సూచిస్తుంది. మార్పులను స్వీకరించటం. 808 సంఖ్య మీకు జీవితంలో పాజిటివ్ మార్పులను స్వీకరించాలని చెబుతుంది. మీరు కొత్త అవకాశాలను సృష్టించడానికి మరియు మీ ప్రతిభను పెంచుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి అని హెచ్చరిస్తుంది. ఆర్థిక ఆలోచనలు మరియు ప్రణాళికలు. మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవటానికి, మీ ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోవడానికి పెట్టుబడులు, పొదుపు మరియు వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అని చెప్తుంది. ధ్యానం, యోగా మరియు ఆధ్యాత్మిక ప్రణాళికను పాటించండి. మీ ఆత్మావలోకనం చేయడానికి సమయం కేటాయించాలి. మీ జీవితంలో పాజిటివ్ ఆలోచనలు మరియు చర్యలను అనుసరించండి. నెగిటివ్ ఆలోచనలను దూరం చేయాలి మరియు మీ లక్ష్యాల వైపు దృష్టిని సారించమని ఇది 808 నంబర్ మీకు సూచిస్తుంది. నిజ జీవితంలో ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే, ఒకసారి ఒక యువ వ్యాపారవేత్త తన వ్యాపారంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. ఆ సమయంలో అతను ఏంజెల్ నంబర్ 808ను పునరావృతంగా చూస్తూ ఉండేవాడు. ఈ సంఖ్య అతనికి ఆర్థిక విజయానికి మార్గం చూపింది మరియు అతను తన వ్యాపారంలో పెద్ద విజయం సాధించాడు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక యువతి తన జీవితంలో ఆధ్యాత్మిక మార్గం అన్వేషిస్తుంది. 808 నంబర్ ఆమెకు ధ్యానం మరియు ఆధ్యాత్మికత అభ్యాసంలో గట్టిగా ఉండాలని ప్రేరేపించింది మరియు ఆమె ఆధ్యాత్మికంగా ముందడుగు వేసింది. అంటే మీరున్న సమయంలో దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఏదైనా మీరు చేసే పనిలో మీ ఏంజల్స్ నుండి మీకు హెల్ప్ కావాలి అని అనుకున్నప్పుడు 808 పునరావృతంగా కనుక కనిపించినట్లయితే మీ ఏంజల్స్ నుండి సందేశం వచ్చింది. దాన్ని మీ సమస్యకు అనుగుణంగా అర్థం చేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. నేను ఇందాక మీకు చెప్పాను, ఎవరైనా వ్యాపారం గురించి కనుక ఆలోచిస్తే ఒకలాగా అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మిక వైపు కోసం ఆలోచిస్తే ఒకలాగా, ఎలా అర్థం చేసుకోవాలో మీకు ఉదాహరణ ఇచ్చి చెప్పాను. అదేవిధంగా మీ నిజ జీవితంలో మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేది ఏంజల్స్ ఇస్తాయి. మీరు వాటిని జాగ్రత్తగా గమనించి మీ జీవితంలో పాటించండి. గొప్ప విజయాలను సాధిస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.